రాబోయే ఐపీఎల్ సీజన్ లో 10 టీమ్స్ లో కూడా ప్లేయింగ్ లెవెల్ లో ప్లేస్ దొరికే అవకాశం లేని ప్లేయర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 1 రచిన్ రవీంద్ర. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన రచిన్ రవీంద్రకి నెక్స్ట్ సీజన్ లో ప్లేయింగ్ లెవెల్ లో చోటు దొరకడం కష్టమనే చెప్పాలి. లాస్ట్ సీజన్ కాన్వే ప్లేస్ లో ఓపెనర్ గా వచ్చిన రవీంద్రని 4 కోట్లకి సిఎస్కే తిరిగి ఆక్షన్ లో దక్కించుకుంది. నెంబర్ 2 ఫాఫ్ డు ప్లెసిస్. ఐపీఎల్ లో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఓపెనర్ గా ఉన్న ఫాఫ్ డు ప్లెసిస్ కు కూడా రాబోయే సీజన్ లో ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ దొరికే అవకాశం లేదు. 2 కోట్ల బేస్ ప్రైస్ కి ఢిల్లీ టీమ్ లోకి వెళ్లిన డూప్లెసిస్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఢిల్లీ టీమ్ లో ఓపెనర్స్ తో పాటు మిడిల్ ఆర్డర్ స్లాట్స్ కూడా ఫిల్ అయిపోయాయి. నెంబర్ 3 గ్లెన్ ఫిలిప్స్. 2 కోట్ల బేస్ ప్రైస్ తో గుజరాత్ టీమ్ లోకి వెళ్లిన గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్ లో మరోసారి బెంచ్ కే పరిమితం కానున్నాడు. లాస్ట్ సీజన్ మొత్తం ఎస్ఆర్హెచ్ తరపున పూర్తిగా బెంచ్ మీదే ఉన్న ఫిలిప్స్ నెక్స్ట్ సీజన్ కూడా బెంచ్ మీదనే ఉంటాడు. నెంబర్ 4 మొయిన్ అలీ. కేకేఆర్ టీమ్ లోకి వెళ్లిన మొయిన్ అలీ కూడా రాబోయే సీజన్ లో బెంచ్ కే పరిమితం కానున్నాడు. 2 కోట్ల బేస్ ప్రైస్ కి మొయిన్ అలీని తీసుకున్నప్పటికీ ఆల్రెడీ టీమ్ లో 4 ఫారిన్ ప్లేయర్స్ ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మొయిన్ అలీ ప్లేయింగ్ లెవెల్ లో ఉండడం దాదాపు కష్టమనే చెప్పాలి. నెంబర్ 5 రహ్మనుల్లా గుర్బాజ్. రాబోయే సీజన్ లో కేకేఆర్ తరపున 2 కోట్ల ఆడనున్న వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గుర్బాజ్ కూడా మరోసారి బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓపెనర్ గా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్వింటన్ డికాక్ ఉండడంతో గుర్బాజ్ ని ఫస్ట్ చాయిస్ గా తీసుకునే ఛాన్స్ లేదు. నెంబర్ 6 ఆకాష్ దీప్. లాస్ట్ సీజన్ డీసెంట్ బౌలింగ్ తో ఆకట్టుకున్న ఆకాష్ దీప్ మెగా ఆక్షన్ లో 8 కోట్లకి లక్నో టీమ్ లోకి వెళ్లాడు. అయితే 8 కోట్లు దక్కించుకున్నప్పటికీ ఆకాష్ దీప్ మాత్రం తన ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. నెంబర్ 7 మిచెల్ శాంట్నర్. ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్ రాబోయే సీజన్ లో ముంబై టీం తరపున 2 కోట్లకు ఆడబోతున్నాడు. లాస్ట్ సీజన్ వరకు ఎక్కువ శాతం బెంచ్ మీదనే ఉన్న శాంట్నర్ కి రాబోయే సీజన్ లో కూడా ప్లేయింగ్ లెవెల్ లో ప్లేస్ దొరకడం కష్టమనే చెప్పాలి. నెంబర్ 8 అజ్మతుల్లా ఉజర్మాయ్. పంజాబ్ తరపున 2.4 కోట్లకు ఆడనున్న బ్యాటింగ్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఉజర్మాయ్ కూడా నెక్స్ట్ సీజన్ లో ప్లేయింగ్ లెవెల్ లో ఉండే అవకాశం కనిపించట్లేదు. నెంబర్ 9 నువాన్ తుషారా. ఆర్సీబీ టీంలోకి 1.6 కోట్లకు వచ్చిన నువాన్ తుషారా కూడా రాబోయే సీజన్ లో ప్లేయింగ్ లెవెల్ లో ఆడే అవకాశం లేదు. టీంలో ఆల్రెడీ 3 ప్లేస్ ఫిక్స్ అయ్యాయి. కాబట్టి తుషారా హ్యాజల్వుడ్ కి బ్యాకప్ గా ఉండనున్నాడు. నెంబర్ 10 టిమ్ డేవిడ్. ఆక్షన్ లో 3 కోట్లకి ఆర్సీబీ టీంలోకి వెళ్లిన టిమ్ డేవిడ్ కూడా ప్లేయింగ్ లెవెల్ లో ప్లేస్ దొరికే అవకాశం లేదు. ఆర్సీబీ టీంలో ఈసారి చాలా మంది స్ట్రాంగ్ ఫారిన్ ప్లేయర్స్ ఉండడంతో ఒక విధంగా ఎవరిని పక్కన పెట్టాలి అనేది పెద్ద కన్ఫ్యూజన్ అనే చెప్పాలి. అయితే టీం కాంబినేషన్ ప్రకారం అయితే టిమ్ డేవిడ్ ని పక్కన పెట్టేసే అవకాశం ఎక్కువగా ఉంది.